బ్యాక్ టు మలిహా కలెక్షన్స్. ఈరోజు వీడియోలో మైనర్ మిస్టేక్స్లోనే చందేరి సారీస్ అయితే చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీటిలోంచి మీకు ఏదైనా సారీ నచ్చి ఆర్డర్ చేయాలి అంటే సారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. మిస్టేక్ సారీసే కానీ ఎక్కడన్నా ఒక్కో సారీకి తప్ప మిస్టేక్స్ అయితే చాలా రేర్గా వస్తాయి. చిన్న మిస్టేక్ ఉంటుంది, అది కూడా ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు, అంతే. ఫ్యాబ్రిక్ మాత్రం ప్రీమియం ఉంటుంది. చందేరి అండి. చాలా రోజుల నుంచి మన కస్టమర్స్ అయితే వెయిటింగ్ ఈ శారీస్ కోసం. అయితే ఇప్పటికైతే స్టాక్ వచ్చింది. ఇది చూడండి, బీచ్ కలర్ శారీ అండి. ఇది శారీ కలర్ వీడియో కనిపిస్తున్న కలరే. ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది. ఇది పళ్ళు పార్ట్ జరీ, అలాగే బ్లాక్ కలర్ థ్రెడ్తో మొత్తం జామ్దాని స్టైల్లో వీవింగ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మిడిల్ పార్ట్ ఇలా ప్యాటర్న్ అయితే వస్తుంది. బార్డర్ బోత్ సైడ్స్ సేమ్ వస్తుంది. మిస్టేక్స్ ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళే బుక్ చేసుకోండి సారీస్. కానీ మ్యాక్సిమం మిస్టేక్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువ. ఇది బ్లౌజ్, హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. బ్లౌజ్ కూడా ఇలా బుటీతో వచ్చింది. చాలా బాగుందండి సారీ మాత్రం. లైట్ వెయిటే ఉంటాయండి ఈ సారీస్. 2 సారీస్ వరకు తీసుకోవచ్చు మీరు. ఒక్క షిప్పింగ్ ఛార్జ్లోనే 2 సారీస్ అయితే తీసుకోవచ్చు. కొంత దూరం కట్టు చింగు పార్ట్ అయితే ప్లెయిన్ వచ్చింది ఈ సారీలో, 1/2 మీటర్. చాలా బాగుందండి సారీ అయితే. 750, 750 షిప్పింగ్ ఛార్జెస్ అయితే. 2 సారీస్ తీసుకున్నా కూడా ఒక షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. అలాగే 1 సారీ తీసుకున్నా కూడా, మీరు ఒకటి తీసుకున్నా కూడా ఒక షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. మ్యాక్సిమం 2 తీసుకోండి, షిప్పింగ్ ఛార్జెస్ సేవ్ అవుతాయి. ఫ్యాబ్రిక్ టెక్స్చర్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి. చందేరి అండి. ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది. ఇది బ్లూ కలర్ సారీ అండి. డార్క్ బ్లూ కలర్, ఇంక్ కలర్ అనుకోండి. ఇది ఫ్యాబ్రిక్ కూడా లినిన్ టైప్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ టెక్స్చర్ అయితే ఇలా ఉంటుంది. మల్ కాటన్ లేదా లినిన్ కాటన్ అనుకోండి. మాకైతే వెండర్ ఈ ఫ్యాబ్రిక్ గురించి అయితే చెప్పలేదు, పేరు ఏంటి అనేది. ఒక ఐడియా కోసం అయితే చెప్తున్నాను నేను. మల్ కాటన్ లేదా లినిన్ కాటన్ అయి ఉండొచ్చు. ఫ్యాబ్రిక్ అయితే ప్రీమియం ఉంటుంది క్వాలిటీ. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, బాడీ హగ్గింగ్ అన్నమాట. ఇది అంచు బోత్ సైడ్స్ గ్రే కలర్లో చిన్న కడి బార్డర్ లాగా వస్తుంది, గ్రే కలర్లో. ఇది పళ్ళు పోర్షన్. ఇది పళ్ళులో ఇక్కడ స్ట్రైప్స్ లాగా వచ్చాయి, పింక్ అండ్ లైట్ ఎల్లో కలర్లో. ఇక్కడైతే ఒక ఫ్లవర్ అయితే వచ్చింది. వీవింగ్ చాలా ప్రీమియం ఉంటుందండి. బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు. ఇలాగే సారీ అంతా అక్కడక్కడ ఈ ఫ్లవర్ అయితే వస్తుంది. పైన కూడా చూడొచ్చు మీరు, ఇలా ఉంటుంది. చూపిస్తాను ఓపెన్ చేసి. బ్లౌజ్ చూపిస్తా ఫస్ట్. బ్లౌజ్ కూడా హెవీగా వచ్చింది సారీకి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. ఇది బ్లౌజ్ అండి. మీకు రాయల్ బ్లూ లాగా కనిపిస్తుంది కానీ నేవీ బ్లూ కలర్ అన్నమాట ఇది. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. మళ్ళీ హ్యాండ్స్కి బార్డర్ కూడా వచ్చింది. పళ్ళు దగ్గర ఒకటి వచ్చింది ఈ ఫ్లవర్ అయితే. మళ్ళీ పళ్ళు స్టార్ట్ అయ్యే దగ్గర అన్నమాట, ఇక్కడ ఒకటి వచ్చింది సేమ్ అదే ఫ్లవర్. దాని తర్వాత వచ్చేసి సారీ మొత్తం ప్లెయినే వచ్చింది. ఇంకా మధ్యలో ఫ్లవర్ ఏమీ రాలేదు. కంప్లీట్ సారీ అంతా ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది. అంచు మాత్రం బోత్ సైడ్స్ ఇలా యాష్ గ్రే కలర్లో వస్తుంది, బూడిద రంగులో. ఇది బ్లౌజ్ హెవీ వచ్చింది. మళ్ళీ చాలా బాగుందండి సారీ. ఫ్యాబ్రిక్ అయితే టెక్స్చర్ చాలా బాగుంది అసలు. ఇలా ఉంటుంది. సారీ ప్రైస్ ఓన్లీ 800. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయండి. ఏవైనా 2 సారీస్ తీసుకుంటే కూడా మీకు 1 షిప్పింగ్ ఛార్జ్లోనే వచ్చేస్తాయి. కాబట్టి మ్యాక్సిమం మీరు 2 సారీస్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే 2 లేదా అంతకంటే ఎక్కువ తీసుకునే వాళ్ళకి మాత్రమే ఎక్కువ డిఫరెన్స్ అయితే ఇస్తాము. సో మినిమం 2 తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఇది డార్క్ నేవీ బ్లూ కలర్ టైప్ ఉంది కలర్. వీడియోకి నాకు ఇప్పుడు కొంచెం లైట్ అనిపిస్తుంది కానీ ఇంకొంచెం డార్క్ ఉంటుంది కలర్.
మిస్టేక్స్ అయితే ఏవి రాలేదు. క్రీమ్ కలర్ చందేరి సిల్క్ అండి. ఇది కొంచెం థిక్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే. చందేరి కాటన్ కాకుండా, మల్ చందేరి కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఫ్యాబ్రిక్. సారీ ఆల్ ఓవర్ అయితే ఇలా గోల్డ్ జరీ బుటీ ఉంటుంది ఇలాగా. అలాగే ఎంబోజ్ వివింగ్తో ఇలా జాల్ వర్క్ లాగా వస్తుంది సారీ ఆల్ ఓవర్ అయితే. ఇది పళ్ళు పార్ట్. పళ్ళులో కూడా జరీతో వచ్చింది వీవింగ్ అయితే మొత్తం. కింద బార్డర్ బోత్ సైడ్ సేమ్ బార్డరే వస్తుంది. ఇది సాటిన్ పట్టాలాగా ఉందండి. సాటిన్ ఈ బేస్ అయితే మీకు ఇక్కడ బార్డర్లో సాటిన్ లాగా వచ్చింది ఫ్యాబ్రిక్ చూడొచ్చు మీరు. ఇక్కడ ఇంకొంచెం థిక్ ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇక్కడ చూడండి ఫ్యాబ్రిక్ టెక్స్చర్ ఇలా ఉంటుంది. పీకాక్ బూటీ అయితే వచ్చింది సారీ ఆల్ ఓవర్ బోత్ సైడ్స్. బార్డర్లో అయితే సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీతో ఇలా పికాక్ బూటీ అయితే వచ్చింది. సారీ ఆల్ ఓవర్ మాత్రం మిడిల్ పార్ట్ అయితే ఇలా జరీ బూటీ వచ్చింది. అలాగే ఎంబోజ్ వీవింగ్ కూడా వచ్చింది. పళ్ళు పార్ట్ ఇది. అలాగే బ్లౌజ్ బూటీతో వచ్చింది. ఇది బ్లౌజ్. హ్యాండ్స్కి ఇది చిన్న బార్డర్ బాగుంది. ఇది కూడా మిస్టేక్స్ ఒకవేళ ఉన్నా కూడా మీకు చిన్న మిస్టేక్సే ఉంటాయి. ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి. మ్యాక్సిమం రావు, కానీ మిస్టేక్స్లోనే మేము సేల్ చేస్తున్నాం కాబట్టి మిస్టేక్స్ ఒకవేళ వచ్చినా కూడా ఓకే అనుకునే వాళ్ళే తీసుకోండి. 1/2 మీటర్కి కొంచెం ఎక్కువైతే కట్టు చెంగు పార్ట్ ప్లెయిన్ వచ్చింది. సారీ మాత్రం చాలా బాగుందండి. ఓన్లీ 750. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. మల్ చందేరి కలర్ బాగుందండి. ఇది అన్నీ ఇలాగే పెస్టల్ ఇంగ్లీష్ కలర్స్ అలా వస్తాయన్నమాట ఈ శారీస్లో. ఫ్యాబ్రిక్ టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో. ఇది బార్డర్ లెస్, బార్డర్ అంటూ సపరేట్గా ఏమీ రాలేదు. శారీ ఆల్ ఓవర్ మాత్రం ఇలా ఫ్లవర్ బంచ్ అయితే వచ్చింది. ఇది పళ్ళు పోర్షన్. దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజే వచ్చింది ఈ శారీలో. ఇది హ్యాండ్స్కి ఇది బార్డర్. కట్టు చెంగు పార్ట్ అయితే కొంత దూరం ప్లెయిన్ అయితే వస్తుంది. 1/2 మీటర్ అలా అయితే వస్తుంది ప్లెయిన్గా. చాలా బాగుందండి శారీ అయితే క్లాస్గా. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అలాగే డైలీకి కూడా యూజ్ అవుతుంది మీకు బాగా. ఇంట్లో ఉండే వాళ్ళకైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా జర్నీస్లో అయినా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. శారీ ప్రైస్ ఓన్లీ 750. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. బ్లూ కలర్ శారీ చూపించా కదా ఇందాక, డార్క్ బ్లూలో అదే ఫ్యాబ్రిక్. ఇది పింక్ కలర్ చాలా బాగుందండి. ఇది కూడా అంచు అయితే ఇలా పీచ్ కలర్లో వచ్చింది. బోత్ సైడ్స్ సేమ్ బార్డరే ఉంటుంది. మిడిల్ పార్ట్ అయితే 2 టైప్స్ బుటీ అయితే వచ్చింది. ఇదంతా వీవింగే అండి. పళ్ళు చాలా బాగుంది. పళ్ళు పైతానీ పళ్ళు వచ్చింది. బోత్ సైడ్స్ చిన్న బాట్ వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే అసలు మీరు చూస్తే కనుక ఇంకా వదలరు, అంత బాగుంటుంది. బ్లౌజ్ ఇది చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. ఇది హ్యాండ్స్ కోసం బార్డర్ అండి. ఇదంతా వీవింగే చూడొచ్చు మీరు. బ్యాక్ సైడ్ కూడా పింక్ కలర్ శారీ అండి. ఇది బ్లౌజ్ బుటీ వచ్చింది. బ్లౌజ్కి డిఫరెంట్ టైప్ మల్టీ కలర్స్లో. ఇక్కడ బ్లౌజ్కి ఒక రకం వచ్చింది బుటీ. ఇక్కడ శారీలో అయితే 2 టైప్స్ బుటీ వచ్చింది. 1/2 మీటర్ కట్టు చెంగు పార్ట్ ప్లెయిన్ వచ్చింది. శారీ కలర్ వీడియో కనిపిస్తున్న కలర్ అండి. బోత్ సైడ్స్ బార్డర్ ఇలా చిన్న బార్డర్ అయితే వస్తుంది. సూపర్ ఉంది శారీ అయితే. ఓన్లీ 800. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయండి. పీచ్ పింక్ కలర్ అండి. ఇది కూడా మల్ చందేరి ఫ్యాబ్రిక్. చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే. బార్డర్ బోత్ సైడ్ సేమ్ వస్తుంది. మిడిల్ పార్ట్ అయితే ఇలా చిన్న ఫ్లవర్ బంచ్ లాగా వస్తుంది. బంచ్ కూడా కాదు, ఫ్లవర్ లీఫ్ అలా. ఇక్కడైతే ఇది జరీ అలాగే మీనా వర్క్ వస్తుంది. బ్యాక్ సైడ్ చూడండి. పళ్ళు అయితే ఇలా వచ్చింది డిఫరెంట్గా, చాలా బాగుంది. కలర్ కూడా బాగుందండి. బోత్ సైడ్స్ బార్డర్ సేమ్ రన్నింగ్ పళ్ళులో కూడా వచ్చింది. మిడిల్లో అయితే ఇలా జరీతో వచ్చింది ఇలా. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా బుటీతో వచ్చింది. ఇది బ్లౌజ్. సూపర్ ఉంది బ్లౌజ్. కట్టు చెంగు పార్ట్ అయితే కొంత దూరం ప్లెయిన్ వస్తుంది.
హాఫ్ మీటర్కి కొంచెం ఎక్కువే ఉంది. ఒక 55 to 60 సెంటీమీటర్స్ వరకు అయితే బ్లౌజ్ కట్టు చెంగు పార్ట్ ప్లెయిన్ వస్తుంది. ఇది బ్లౌజ్కి హ్యాండ్స్ కోసం బార్డర్, బ్లౌజ్కి బుటీ కూడా వచ్చిందండి. చాలా బాగుంది, మల్టీ కలర్స్లో సూపర్గా ఉంది సారీ. అసలు పీచ్ పింక్ అండి కలర్, వీడియో కనిపిస్తున్న కలరే. సారీ ప్రైస్ ఓన్లీ 750. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఇది కూడా బాగుందండి, కలర్ ప్యాటర్న్ రెండు బాగున్నాయి. పళ్ళు పార్ట్, మిడిల్ పార్ట్ అయితే చిన్న బుటీ వస్తుంది, డస్టీ కలర్ అండి, చాలా బాగుంది అసలు. చిన్న బుటీ జరీ వీవింగ్, అలాగే మల్టీ కలర్స్లో అయితే ఈ బుటీ లీఫ్ టైప్ బుటీ, లీఫ్ లేదా మొగ్గల్లాగా ఉన్నాయండి. ఫ్లవర్ బుటీనే ఇది, లీఫ్ కాదు. సింపుల్గా చాలా క్లాస్ లుక్తో ఉందండి సారీ. బోత్ సైడ్స్ బార్డర్ ఇలా జామ్దాని స్టైల్లో వస్తుంది. పళ్ళు కూడా జామ్దాని స్టైల్లోనే వీవింగ్ అయితే వస్తుంది. మల్చందేరి ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే. మెయింటెనెన్స్ కూడా ఏం అవసరం లేదు, ఓన్లీ ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. చాలా నీట్గా ఉంటాయండి సారీస్ అయితే. హ్యాండ్స్ కోసం బార్డర్, ఇది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో అసలు, మల్టీ కలర్స్లో. అలాగే జరీతో కూడా చిన్న చిన్న బుటీ అయితే వచ్చింది, చెక్స్ టైప్. అలాగే కట్టు చెంగు పార్ట్ హాఫ్ మీటర్కి కొంచెం ఎక్కువ అయితే వచ్చింది. బాగుందండి సారీ. ఓన్లీ 750. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. పైన బార్డర్ కూడా సేమ్ వచ్చింది, పీచ్ పింక్. మిడిల్ పార్ట్ అయితే ఇలా చిన్న బూటీ అయితే వచ్చింది, జరీ అలాగే పెసర గ్రీన్ కలర్, ఇంకా బ్లూ కలర్, మొత్తం 3 కలర్స్లో అయితే వచ్చినట్టుంది. చూస్తాను, ఒకటి బ్లూ, నేవీ బ్లూ, ఒకటైతే పెసర గ్రీన్, ఇంకోటైతే పర్పుల్, ఇలా వైలెట్ కలర్. బోత్ సైడ్స్ బార్డర్ అయితే సేమ్ వస్తుంది ఇలాగా వైలెట్ కలర్లో. పళ్ళు పిచ్ వై స్టైల్లో ఉంది ఇక్కడైతే, చాలా బాగుందండి అసలు. ఇది కూడా కౌ ప్యాటర్న్ వచ్చింది, అలాగే కౌ లోటస్ ఫ్లవర్, స్వాన్, చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే. పళ్ళు పార్ట్లో బ్లౌజ్ హెవీ వచ్చింది సారీకి, చూడండి. హ్యాండ్స్కి ఇది బార్డర్. కట్టు చెంగు పార్ట్ అయితే హాఫ్ మీటర్కి కొంచెం ఎక్కువైతే ప్లెయిన్ వస్తుంది. బ్యాక్ సైడ్ చాలా బాగుందండి సారీ అయితే. 800 ఓన్లీ, 800. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. చందేరి సిల్క్ ఇది ఫ్యాబ్రిక్, కొంచెం థిక్ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే. ఇక్కడ సాటిన్ పట్టా వస్తుంది బార్డర్లో, బోత్ సైడ్స్ సేమ్ ఉంటుంది బార్డర్ అయితే. లోటస్ ఫ్లవర్ అయితే ఇలా వచ్చింది, గోల్డ్ జరీ అలాగే సిల్వర్ జరీతో, చాలా బాగుంది. క్రీమ్ కలర్ బేస్ పైన. పళ్ళు పార్ట్ ఇది. చందేరి కాటన్ కాకుండా ఇది చందేరి సిల్క్లో కొంచెం ఫ్యాబ్రిక్ అయితే థిక్గా ఉంటుంది. చూడొచ్చు మీరు, ఫ్యాబ్రిక్ టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. మిస్టేక్స్ అయితే ఏమీ రాలేదు, ఒకవేళ ఉన్నా కూడా చాలా చిన్న మిస్టేక్స్ అయితే ఉండొచ్చు, లేకపోతే అది కూడా ఉండకపోవచ్చు కూడా. బ్లౌజ్ అండి ఇది, హ్యాండ్స్కి ఇది బార్డర్, బ్లౌజ్ బుటీతో వచ్చింది. కట్టు చెంగు పార్ట్ హాఫ్ మీటర్కి కొంచెం ఎక్కువైతే ఉంటుంది. చాలా బాగుంది, బార్డర్ అయితే చాలా బాగుందండి అసలు. సిల్వర్ జరీ కాదండి, మొత్తం గోల్డ్ జరీతోనే వీవింగ్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ ఇది, మధ్యలో కూడా చిన్న ఫ్లవర్ బుటీ అయితే వచ్చింది సారీ ఆల్ ఓవర్. కట్టు చెంగు పార్ట్ మాత్రం కొంత దూరం ప్లెయిన్ వస్తుంది. సారీ ప్రైస్ ఓన్లీ 750. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఇది కూడా బాగుందండి సారీ. మిడిల్ పార్ట్ అయితే ఇలా లీఫ్ బూటీ వస్తుంది, సీ గ్రీన్ టైప్ ఉంది కలర్. పళ్ళు పార్ట్ ఇది. బార్డర్ లెస్ సారీ ఇది. కలర్ చాలా బాగుందండి, కలినేతలో వచ్చింది.
బ్లౌజ్ బూటీ వచ్చింది బ్లౌజ్లో. ఇది హ్యాండ్స్కి ఇది బార్డర్. కట్టు చెంగు పార్ట్ హాఫ్ మీటర్కి కొంచెం ఎక్కువ 60 సెంటీమీటర్స్ దాకా అయితే ప్లెయిన్ వస్తుంది. సారీ ఆల్ ఓవర్ అయితే ఈ బూటీ వస్తుంది. కలర్ చాలా బాగుందండి. బార్డర్లెస్ సారీ ఇది ఓన్లీ 750. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. వీట్ కలర్ సారీ. సారీ ఆల్ ఓవర్ అయితే ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు ఇది ఫ్లవర్ బంచ్ లాగా వచ్చింది. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. పళ్ళుకి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కూడా వచ్చింది, చూడొచ్చు మీరు. మీకు ఒకవేళ బ్లౌజ్లో ఏమైనా ఎక్స్ట్రాగా కావాలి అంటే ఇది యూజ్ అవుతుంది మీకు. మామూలుగా ఇక్కడ దాకా వస్తుంది పళ్ళు పార్ట్ అయితే. ఇది కాకుండా ఎక్స్ట్రాగా ఈ క్లాత్ అయితే వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి శారీ ఆల్ ఓవర్ అయితే ప్యాటర్న్ ఇలా వస్తుంది. ఫస్ట్ శారీ చూద్దాం. కింద అయితే ఇలా ఫ్లవర్ బంచ్ వచ్చింది. పైన కూడా ఇలాగే వస్తుంది. మిడిల్ పార్ట్ అయితే స్కై బ్లూ కలర్లో మల్టీ కలర్స్లో అయితే ఈ బుటీ అయితే వచ్చింది. కింద బార్డర్ అయితే ఈ విధంగా వస్తుంది. ఒకటైతే ఇలా గ్రీన్ కలర్లో అలాగే జరీతో లీఫ్ బుటీ వచ్చింది. ఒకటైతే ఫ్లవర్ బంచ్. కాన్సెప్ట్ చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ మల్టీ కలర్స్లోనే చిన్న బుటీ అయితే వచ్చింది. జరీతో కూడా వచ్చింది బుటీ. హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. కట్టు చెంగు పార్ట్ హాఫ్ మీటర్ ప్లెయిన్ వచ్చింది. చందేరి మల్ చందేరి. ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి. అలాగే కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. పేస్టల్ కలర్సే వస్తాయి మ్యాక్సిమం అన్నీ కూడా సారీస్. ఈ ప్యాటర్న్స్ మారుతుంటాయి అంతే. సారీ ఓన్లీ 750. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. పిస్తా గ్రీన్ కలర్ అండి. కడీ బార్డర్ వచ్చింది బోత్ సైడ్స్. మిడిల్ పార్ట్ అయితే చిన్న లోటస్ ఫ్లవర్ వచ్చింది. జరీ అలాగే ఈ చిన్న మొగ్గలోనే చూడండి కలర్స్ ఎన్ని ఉన్నాయో. గ్రీన్ కలర్ వచ్చింది, బ్లాక్ వచ్చింది, అలాగే పింక్ వచ్చింది. బ్లాక్ లేదా నేవీ బ్లూ అనుకుంటా. డార్క్ నేవీ బ్లూ అండి, బ్లాక్ కాదు. ఈ 3 కలర్స్తో అయితే ఇలా బుటీ వచ్చింది. మళ్ళీ జరీ వీవింగ్ కూడా వచ్చింది, చూడొచ్చు మీరు. సారీ ఆల్ ఓవర్ ఇదే ప్యాటర్న్ అయితే వస్తుంది. పళ్ళు హైలైట్ అసలు. బోత్ సైడ్స్ చిన్న కడీ బార్డర్ అయితే వస్తుంది. ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి ప్లెయినే వచ్చినట్టుంది, లేదు బుటీ వచ్చింది. ఈ ఫ్లవర్ బుటీనే వచ్చింది. జరీ అలాగే ఈ వీవింగ్ మల్టీ కలర్స్లో వచ్చింది. 3 కలర్స్లో అయితే సేమ్ ఇక్కడ ఎలా అయితే 3 కలర్స్ వచ్చాయో అలాగే ఇక్కడ కూడా. హ్యాండ్స్ కోసం ఇది బార్డర్ హాఫ్ మీటర్ లేదా హాఫ్ మీటర్కి ఇంకో 5 సెంటీమీటర్స్ ఎక్కువ 60 సెంటీమీటర్స్ వరకు అయితే కట్టు చెంగు పార్ట్ ప్లెయిన్ అయితే వస్తుంది. సూపర్ ఉంది సారీ మాత్రం. ఓన్లీ 750. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. పిస్తా గ్రీన్ కలర్ అండి, చాలా బాగుంది కలర్. సేమ్ ప్యాటర్న్లోనే ఇది ఒకటి ఏమంటారు చిక్కు టైప్ కలర్ అండి. ఇది ప్యాటర్న్ సేమ్ వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా బాగుందండి బ్లౌజ్. ఇది చాలా క్లాస్గా డీసెంట్గా ఉంది కలర్ అయితే. ఈ శారీస్లో పళ్ళు హైలైట్. అలాగే ఈ ప్యాటర్న్ కూడా చాలా సింపుల్ ఎలిగెంట్ లుక్తో ఉంది. సారీ ప్రైస్ ఓన్లీ 750. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. లైట్ ఎల్లో కలర్ అండి. ఇది శనగపిండి కలర్కి దగ్గరగా ఉండే కలర్. వీడియో కనిపిస్తున్న కలర్ అండి. మిడిల్ పార్ట్ అయితే ఇలా లోటస్ ఫ్లవర్ అయితే వచ్చింది. జరీ అలాగే 2 కలర్స్తో అయితే. పళ్ళు డార్క్ పీచ్ కలర్, ఆనియన్ పింక్ టైప్ కలర్. వీడియో కనిపిస్తున్న కలరే అండి, భలే ఉంది అసలు. బార్డర్ బోత్ సైడ్స్ ఇలా వస్తుంది జరీతో. బ్యాక్ సైడ్ మల్చందేరి. బార్డర్ బోత్ సైడ్ సేమ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అయితే చాలా బాగుందండి. ఈ శారీలో కూడా పళ్ళువే హైలైట్ అని చెప్పొచ్చు. బ్లౌజ్ కాంట్రాస్ట్లో వచ్చింది ఈ శారీ వరకు. పింక్
పింక్లో కొంచెం డల్ షేడ్ అన్నమాట. చాలా బాగుంది. ఈ ఫ్యాబ్రిక్కి తగ్గట్టుగానే ఉందండి కలర్ అయితే. హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. కట్టు చెంగు పార్ట్ అయితే కొంత దూరం ప్లెయిన్ వస్తుంది ప్రతి సారీలో. కలర్ వీడియో కనిపిస్తున్న కలరే అండి. చాలా బాగుంది సారీ. ఓన్లీ 750. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. పైతాని లావెండర్ కలర్ అండి, కలినేతలో ఉంటుంది ఫ్యాబ్రిక్. మిడిల్ పార్ట్ అయితే ఇలా మల్టీ కలర్స్, అలాగే 2 కలర్స్, అలాగే జరీతో అయితే చిన్న ఫ్లవర్ బుటీ వస్తుంది. బార్డర్ బోత్ సైడ్స్ మునియా బుటీతో వస్తుంది. గోల్డ్ జరీతో ఇలా స్ట్రైప్స్ వచ్చేస్తాయి. దానిపైన మళ్ళీ మునియా బుటీ అయితే వస్తుంది. మస్టర్డ్ ఎల్లో, డార్క్ వైలెట్ కలర్. పైతాని పళ్ళు, హెవీ పళ్ళు వచ్చింది. చాలా బాగుంది. జరీ బేస్ పైన ఇలా చాలా బాగుందండి. లెవెండర్ కలరే చాలా బాగుంటుంది అసలు. కట్టు చెంగు పార్ట్ అయితే కొంత దూరం ప్లెయిన్ వస్తుంది. 1/2 మీటర్కి కొంచెం ఎక్కువ. బ్లౌజ్ ఇది. ఒక్క నిమిషం. ఇది బ్లౌజ్. మల్ చందేరి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. మునియా బార్డర్ అయితే వచ్చింది. మళ్ళీ బోత్ సైడ్స్ రన్నింగ్ శారీకి వచ్చిన బార్డర్ అయితే వచ్చింది. ఇలాగా సూపర్గా ఉంది శారీ అయితే. ఓన్లీ 950. 1200 నుంచి 1500 వరకు అమ్మేస్తున్నారండి ఈ శారీస్ అయితే. నేనైతే కొంచెం తక్కువకే ఇచ్చేస్తున్నాను. శారీ మాత్రం చాలా బాగుంటుంది. ఓన్లీ 950. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. పీచ్ కలర్ అండి. డార్క్ పీచ్ లేదా కనకాంబరం కలర్ అని చెప్పొచ్చు. లైట్ కనకాంబరం కలర్. కడ్డీ బార్డర్ వస్తుంది బోత్ సైడ్స్. ఇది పళ్ళు పార్ట్. పళ్ళులో కూడా ఇలా జరీతో అయితే ఇలా స్ట్రైప్స్ లాగా వచ్చింది. దాని తర్వాత వచ్చేసి ఇలా పెద్ద ఫ్లవర్స్ అయితే ఒకటి పెద్దది వచ్చింది. డార్క్ పింక్ మల్టీ కలర్స్లో ఉంది వీవింగ్ అయితే. ఇక్కడైతే దానికంటే కొంచెం చిన్న ఫ్లవర్ వచ్చింది. పళ్ళు అండి ఇది. చాలా క్లాస్గా ఉంది. సారీ ఆల్ ఓవర్ మాత్రం అక్కడక్కడ వస్తుందేమో, నేను కూడా చూడలేదు. ఇది పళ్ళు దగ్గర కింద అయితే ఇలా వచ్చింది ఒకటి. ఇటు సైడ్ కూడా ఇక్కడైతే వచ్చింది. వైలెట్ కలర్లో బ్లౌజ్ వచ్చింది బుటీతో. హ్యాండ్స్కి ఇది బార్డర్. ప్లెయిన్ పార్ట్ అయితే వచ్చింది. శారీలో అక్కడక్కడ ఇటు కింద వైపు ఒకటి, అటువైపు ఒకటి, పైన ఒకటి అలా వచ్చిందనమాట ఫ్లవర్ బూటీ అయితే. అక్కడక్కడ వచ్చింది. మిడిల్ పార్ట్ అంతా ప్లెయినే వస్తుంది శారీలో. పళ్ళు బాగుంది. అలాగే కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి. డార్క్ లెవెండర్ లేదా వైలెట్ కలర్ ఇది. చాలా బాగుంది. ఓన్లీ 750. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. పింక్ కలర్ లినిన్ కాటన్ శారీ ఇది. వీడియో కనిపిస్తున్న దానికంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది కలరు. నాకు ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది వీడియోకి. మిడిల్ పార్ట్ అయితే ఇలా చిన్న థ్రెడ్ వీవింగ్తో బూటీ అయితే వస్తుంది. సారీ ఆల్ ఓవర్. ఇది బార్డర్ పీచ్ కలర్ టైప్. కలినేతలో ఉంది కాబట్టి ఫ్యాబ్రిక్ ఒక కలర్ అని చెప్పలేము. చూడండి ఇలా ఉంటుంది కలర్. బోత్ సైడ్స్ ఇదే బార్డర్ అయితే వస్తుంది. మిడిల్ పార్ట్ అయితే ఈ చిన్న బూటీ వస్తుంది. పళ్ళు చూడండి ఎంత బాగుందో, జామ్దాని స్టైల్లో. ఈ సారీలో బ్లౌజ్ వచ్చేసి హెవీ వచ్చిందండి. బ్లౌజ్ చాలా బాగుంది అసలు. కట్టు చెంగు పార్ట్ అయితే కొంత దూరం ప్లెయిన్ వచ్చింది. 1/2 మీటర్కి కొంచెం ఎక్కువే వస్తుంది. ఇది బ్లౌజ్ అండి. చాలా హెవీ బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుందండి. అలాగే ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అసలు. ఒక్కసారి కనుక ఈ సారీ తీసుకుంటే, ఈ క్లాత్లో తీసుకుంటే కనుక మళ్ళీ అడుగుతారు. అంత బాగుంది. క్రాస్ స్టిచ్ టైప్లో వచ్చింది. ఇక్కడ చూడండి ఇవి క్రాస్ స్టిచ్ కాదు కానీ అలా అనిపిస్తుంది చూడడానికి. ప్యాటర్న్ చూస్తే అలా అనిపిస్తుంది. జామ్దాని వీవింగ్ అండి ఇదంతా కూడా. చాలా బాగుంది. మంచి హెవీ బ్లౌజ్ అయితే వచ్చింది. సారీ ఆల్ ఓవర్ మాత్రం ఇలా చిన్న బుటీ థ్రెడ్ వీవింగ్తో, వైట్ కలర్ థ్రెడ్ వీవింగ్తో వచ్చింది. ఫ్యాబ్రిక్ టెక్స్చర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్.
మిస్టేక్స్ అయితే నాకు ఎక్కడా కనపడలేదు. సారీ మాత్రం సూపర్గా ఉంది. సారీ ప్రైస్ ఓన్లీ 800. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. వీవింగ్ అయితే చాలా బాగుందండి ఈ సారీలో. ప్యారెట్స్ గ్రీన్ కలర్లో చాలా బాగుంది అసలు న్యాచురల్గా. చాలా బాగుంది. బ్లౌజ్ అయితే స్ట్రైప్స్ వచ్చాయి, అలాగే మల్టీ కలర్స్లో స్ట్రైప్స్ వచ్చి ఈ అంచు బోత్ సైడ్స్ బార్డర్ అయితే సేమ్ వచ్చేసింది. 1/2 మీటర్ ప్లెయిన్ పార్ట్ వచ్చింది. కట్టు చెంగు పార్ట్ 1/2 మీటర్ లేదా అంతకంటే కొంచెం 5 సెంటీమీటర్స్ అటు ఇటు ఉంటుంది. ఇక్కడ పైన చూడొచ్చు మీరు, ఇలా కట్ అయి వచ్చిందండి కట్టు చెంగు దగ్గర. ఈ ఒక్క సారీకి మాత్రం ఇలా ఉంది. ఇది కట్ అయినట్టు కూడా అనిపించటం లేదు. చూడండి మీరు, డ్యామేజ్ లాగా కూడా అనిపించటం లేదు. అని కొంచెం ఇక్కడ ఈ బార్డర్ ఉండాల్సింది ఇక్కడ మిస్ అయింది కట్టు చెంగు దగ్గర. కింద కాదు, అది కూడా మీకు పైన వచ్చింది. ప్రాబ్లం ఏమీ లేదు. పన్నా ఎక్కువే ఉంటుంది కాబట్టి సారీకి ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. అది ఒక 2 ఇంచెస్ అలా తగ్గినా కూడా ఏం ప్రాబ్లం అయితే ఏం కాదండి. సారీ మాత్రం సూపర్ ఉందండి అసలు. దీనికి బ్లౌజ్ కూడా చాలా మల్టీ కలర్స్లో స్ట్రైప్స్తో వచ్చింది. మంచి కలర్ఫుల్గా ఉంది బ్లౌజ్. పళ్ళులో కూడా ఈ స్ట్రైప్స్ వచ్చాయి ఇలాగా. ఇదే బ్లౌజ్కి కూడా ఈ స్ట్రైప్సే వచ్చాయన్నమాట. జామ్దాని స్టైల్లో మొత్తం వీవింగ్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో. చాలా స్మూత్గా ఉంటుందండి. చూపించాను కదా, కట్టు చెంగు పార్ట్ దగ్గర కొంత దూరం అయితే కట్ అయి ఉంది. ఈ అంచు ఉంది కదా, ఈ బార్డర్, ఇది కొంత దూరం అయితే కట్టు చెంగు పార్ట్ దగ్గర మాత్రమే అండి, ఇంకెక్కడా లేదు. అలాగే కింద పార్ట్లో అయితే మీకు ఈ అంచుల్లో అయితే అక్కడక్కడ థ్రెడ్ వీవింగ్ ఫినిషింగ్ సరిగా లేదు అంతే. ఇది డ్యామేజ్ కింద మిస్టేక్ కింద అయితే తీసుకోవద్దు మీరు. కట్ చేసేస్తే పోయేదేండి ఇది. ఇది కూడా మిస్టేక్ అయితే కాదు. అదర్వైజ్ సారీ మాత్రం సూపర్ ఉంది అసలు. కలర్ఫుల్గా కూడా ఉంది, ప్యాటర్న్ బాగుంది. ఇంకా మిస్టేక్ ఉన్నా కూడా మీకు లెక్కలోకి ఏమీ రాదు. పైన ఉంటుంది కాబట్టి పైకి అసలు కనిపించదు. పన్నా కూడా ఫుల్ వస్తుంది కాబట్టి మీకు శారీగా యూజ్ అవుతుంది 100%. ఓన్లీ 800. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి. ఇది వీడియోలో లాస్ట్ సారీ. ఈరోజు కలెక్షన్ అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి నాతో సహా మీరు కూడా వెయిట్ చేస్తున్న సారీస్ అన్నమాట. ఇవి చాలా రోజుల నుంచి వెండర్ దగ్గర అడిగి ఇప్పటికైతే కుదిరింది నాకు. అడిగి ఇప్పటికైతే స్టాక్ అయితే నాకు దొరికింది. ఇది చాలా డిమాండ్ ఉన్న సారీస్, ట్రెండింగ్లో ఉన్న సారీస్, అలాగే కట్టుకుంటే బాగా కంఫర్ట్గా ఉండే సారీస్ కాబట్టి అందరూ చాలామంది అయితే అడిగినారండి నేను ఫస్ట్ టైం వీడియో పెట్టినప్పుడైతే. సో ఈ సారీస్ అయితే మీరు తొందరగా అయితే పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. మీకు నచ్చిన సారీ నిజంగా కావాలి అనుకుంటే మాత్రం హోల్డ్లో పెట్టడం అలా అయితే కుదరదండి. అది ఎవరైనా కానివ్వండి. ఎందుకంటే చాలామంది అడుగుతుంటారు కాబట్టి హోల్డ్లో పెట్టాలి అంటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మిగతా కస్టమర్స్కి లేదని చెప్పలేము, ఉందని చెప్పలేము. అందుకని చెప్తున్నాను. వెంటనే పేమెంట్ చేస్తేనే సారీ అయితే మీకు కన్ఫర్మ్ చేస్తాము. లేదంటే వేరే వాళ్ళకు కూడా ఉంది అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఒకసారి ఆలోచించుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పేమెంట్ అయితే తొందరగా చేయడానికి ట్రై చేయండి. సో ఈరోజు కలెక్షన్ అయితే మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కలెక్షన్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.